ప్రధానంగా శ్మశాన వాటికలు ఎట్లా ఉండాలి, అసలు ఎట్లాంటి సదుపాయాలు కనిపించాలి? జిల్లా కేంద్రాల్లో చూసినట్లయితే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో అయితే కనీస సదుపాయాలు లేక శ్మశాన వాటికలు ఉంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతు కుమార్ ప్రసాద్ గారు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది మేడం శ్మశాన వాటిక? చూసారు కదా ఇప్పటివరకు. చాలా మోడర్న్ గా అది ఫెసిలిటీస్ తో అది ఏర్పాటు చేశారు. సో అట్లాంటివి చోట ఇంకా తయారు చేయాల్సిందిగా ఉంటుంది. ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ లో కూడా అది అట్లా వస్తే అది బాగుంటుంది. రైట్ మేడం, దీన్ని తీసుకుని జిల్లాలో ప్రాజెక్టులు చేపట్టడానికి వీలుగా ఉంటుందా? దాన్ని ఏమైనా సూచనలు ఇట్లా ఏమైనా తీసుకుంటున్నారా? మేము మాట్లాడతామంటే ఎవరైనా అది డోనర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడి, అట్లాగే కొన్ని క్లబ్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైనా ఒక హెడ్ క్వార్టర్ లో తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానంగా జిల్లా కలెక్టర్లతో పాటు అటు జేసీలు, జెడ్పీ చైర్మన్లు కూడా ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే మేము కూడా ఇట్లాంటి మోడర్న్ శ్మశాన వాటికలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ కొంతమంది మేయర్లు ఉన్నారు. మేయర్లను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది శ్మశాన వాటిక? చూసారు కదా, జిల్లా కేంద్రాల్లో స్కోప్ ఉంటుందా ఇట్లా పెట్టడానికి? అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తుంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూర్చొని భోంచేసే పరిస్థితిలో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇది కూడా మన నిజామాబాద్ లో అయితే నాకు చాలా సంతోషం అని కూడా అనిపిస్తుంది. రైట్, ఇక్కడ కరీంనగర్ మేయర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది శ్మశాన వాటికను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇంత మోడర్న్ గా జిల్లాలో చేపట్టడానికి వీలుంటుందా? ఎవరైనా చనిపోతే చివరిగా వచ్చేది ఇక్కడికైనా మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఇక్కడికి అత్తే గుర్తుకొచ్చేస్తుంది మనం కూడా ఏదో రోజు ఇక్కడ రావాలని. కానీ వచ్చిన వాళ్ళని మాత్రం ఇది మనం వచ్చినాం అంత్యక్రియలకు కాదు, ఒక మంచి పార్క్ వచ్చినట్టు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసినారు. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనం శవంతో వచ్చి అంత్యక్రియలు చేస్తలేము, ఒక పార్కులకు వచ్చి అంత్యక్రియలు చేస్తున్నాం అనే విధంగా బ్యూటిఫుల్ మోడర్న్ తోటి చేసిండ్రు. సో వీఆర్ అప్రిషియేటింగ్ వెరీ మచ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. దీన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఉంటే బాగుంటుంది అని. రైట్, ఇది ఓవరాల్ గా అటు మేయర్లు సందర్శించారు, జెడ్పీ చైర్మన్ తో పాటు కలెక్టర్లు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి శ్మశాన వాటికలు ఏవైతే ఇంతకుముందు గ్రేవ్ యార్డ్స్ పరిస్థితి జిల్లాలో చాలా అధ్వానంగా ఉండేది, ఇప్పుడు దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా జీహెచ్ఎంసీ చేపట్టిన తర్వాత ప్రతి గ్రేవ్ యార్డ్ ను కూడా జిల్లా కేంద్రాలతో పాటు అటు మండల కేంద్రాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే ఇట్లాంటి గ్రేవ్ యార్డ్స్ ను చేపట్టొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీదుగా సీఎం కేసీఆర్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఫస్ట్ నుంచి కూడా అటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాలో ప్రభుత్వ భూములు ఒకటి కూడా వృధాగా పోవాల్సిన అవసరం లేదు, 100% దీన్ని ప్రభుత్వానికే ఉపయోగించాలి, ప్రజలకు లబ్ధి చేరాలో ఉపయోగించాలని చెప్తున్నారు. అట్లాంటి భూములు చాలా వరకు జిల్లాలో ఉండి ఉంటాయి. దీన్ని ప్రధానంగా కలెక్టర్లకు చూపించడం వెనుక అంటే ఇట్లాంటి దాన్ని మోడర్నైజేషన్, దీన్ని మోడల్ గా తీసుకుని కలెక్టర్లు కూడా జిల్లాలో చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా జిల్లా కేంద్రాలకు సంబంధించి చాలా వరకు శ్మశానాలు కూడా దీంట్లో మొత్తం కూడా కబ్జాలకు గురై ఉంటాయి. వీటన్నిటిని కూడా తీసేయడానికి వీలుంటుంది. ఇది ఓవరాల్ గా కలెక్టర్లతో పాటు జేసీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు మొత్తం అందరు కూడా శ్మశాన వాటికను, మహాప్రస్థానం శ్మశాన వాటికను మొత్తం కూడా పరిశీలించారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ రావాల్సి ఉంది. ఫీడ్బ్యాక్ కేసీఆర్ చెప్పిన తర్వాత జిల్లాలలో ఎలాంటి చర్యలు చేపట్టి మరిన్ని శ్మశాన వాటికలు ఇలా తయారు చేయడానికి సిద్ధంగా ఉంటుందో వేచి చూడాలి.